బాలికలు కష్టపడి చదివి ఉన్నత స్థానంలో నిలవాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం మంత్రి నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండల కేంద్రంలో సుమారు 6,74,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయ పాఠశాల, కళాశాల భవనాలను ప్రారంభించారు. ఆదివారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండల కేంద్రంలో సుమారు 6,74,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయ పాఠశాల, కళాశాల భవనాలను ప్రారంభించారు. అంతేకాక 64,50,000 రూపాయలతో నిర్మించనున్న ప్రహరీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, అమ్మాయిలు పట్టుబట్టి చదివి పైకి రావాలని, మాడుగులపల్లి కేజీబీవీ నుండి గతంలో మంచి ర్యాంకు సాధించిన విద్యార్థిని విశాఖపట్నంకు ఫ్లైట్ ద్వారా పంపించడం జరిగిందని, ఈ సంవత్సరం ఎంసెట్లో మంచి ర్యాంకు తెచ్చుకున్న వారి చదువు ఖర్చులన్నీ తానే భరిస్తానని మంత్రి తెలిపారు. మాడుగులపల్లి కేజీబీవీ పాఠశాల అభివృద్ధికి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా అవసరమయ్యే సహకారాన్ని అందిస్తానన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలో బొట్టుగూడ ప్రాథమిక పాఠశాలను ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా 3 కోట్ల రూపాయల వ్యయంతో అధునాతన సౌకర్యాలతో నిర్మాణం చేపట్టడం జరిగిందని, సంక్రాంతిలోపు రాష్ట్ర ముఖ్యమంత్రి చేత దాన్ని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. నల్గొండ జిల్లా కేంద్రంలో 200 కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల పనులు పురోగతిలో ఉన్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా 20,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను నిర్మిస్తున్నామని తెలిపారు. కేజీబీవీ పాఠశాలలకు డ్యూయల్ డెస్కులు కావాలని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి కోరిన మీదట మంత్రి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా అవసరమైన ఫర్నిచర్ ఇచ్చేందుకు అంగీకారం తెలిపారు. మాడుగులపల్లి మండల కేంద్రంలో 14 కోట్ల రూపాయలతో తహసీల్దార్, ఎంఈఓ, పోలీస్ స్టేషన్ భవనాల నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, మాడుగులపల్లి సర్పంచ్ నరేష్ తదితరులు మాట్లాడారు. మిర్యాలగూడ సబ్ స్టేషన్ నారాయణ అమిత్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, ఇన్ఛార్జి డిఆర్ఓ వై అశోక్ రెడ్డి, డిఈఓ భిక్షపతి, స్థానిక తహసీల్దార్, ఎంపీడీఓ, ఎంఈఓ, ప్రజాప్రతినిధులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.